సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో 2,000 మందికి పైగా ఉపాధ్యాయులకి చీరలు అండ్ పురుషులకేమో ప్యాంటు షర్ట్లు ఇచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకునేది ఇది ఒక ఉన్నతమైన మనస్తత్వంతో చేసిన దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దానికి కూడా మనం లోపాలు గీపాలు చూసుకోవద్దు. చేసింది ఏంటంటే ఒక చిన్న సహాయమే. వాళ్ళ గురువులకి చేయగలిగింది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో గురువులు వాళ్ళకి ఆయన సర్వీస్ చేసుకుంటున్నారు. సో దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం అమ్మ. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది కదా, మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అనేది దినదిన అభివృద్ధి చెందేదే కాబట్టి లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పొలిటికల్గా మనం మాట్లాడుకోవడానికి మనం అంత స్థాయిలో లేవు. ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి కదమ్మా, చేయూతనలు బాగా వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నది అప్రిషియేషన్స్. మొన్న పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే తన్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి మంచి చేసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇటు వైసీపీ వాళ్ళు కానీ నన్నే టార్గెట్ చేస్తున్నారు ఏంటి అంటూ కూడా ఆయన వాపోయారనమాట. అపోజిషన్ పని అదే కదమ్మా, మంచి చేసే వాళ్ళని లాగడమే కదా పని. మంచి ఎప్పుడు పైకి రావాలని అంటే చెడు ఎప్పుడు ముందుకు వస్తుంది కాబట్టి చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే ఒకానొక టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈయన మాట సహాయం చేశారు, అదేవిధంగా డబ్బు కూడా సహాయం చేశారు కదా, మరి అలాంటి వ్యక్తి మీద ఈ కుటుంబ సభ్యులు ఎందుకు అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటారు? పొలిటికల్ అంటేనే అంతే కదమ్మా, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడమే. మంచి అయినా చెడు అయినా అపోజిషన్ అన్న దాని ప్రకారం ఇప్పుడు ఆయన పరిపాలన ఉన్నాడు కాబట్టి ఆయన గురించి బురద చల్లడమే వాళ్ళ పని. సో ఒక్క మాటలో చెప్పాలంటే డిప్యూటీ సీఎం గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ డూయింగ్ గుడ్, వీ హ్యావ్ టు అప్రిషియేట్.